తులారాశి వారికి జ్యోతిష్య గ్రహ గమనాల ప్రకారం నెలవారీ ఫలితాలు జూన్ 16, 2025 నుండి జూలై 15, 2025 వరకు. ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలు జూన్ 17, 20 వరకు. సహకారాలు మరియు భాగస్వామ్యాలు మీ వృత్తిపరమైన స్థిరతను మెరుగుపరుస్తాయి. మిత్రులతో కలిసి పని చేయండి. జూన్ 25, 28 వరకు. ఒప్పందాలు చర్చలకిది అనుకూల సమయం. మీ ఆలోచనలను స్పష్టంగా వెల్లడించండి. జూలై 1, 4 వరకు. చట్ట సంబంధిత వ్యవహారాలు లేదా భాగస్వామ్య వ్యాపారాలు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. సంయుక్త వనరుల నుండి లాభం పొందుతారు. జూలై 6, 14 మధ్య తక్షణ ఖర్చులు నివారించండి. జూలై 14 నాటికి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది. బృందపరంగా చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. జూన్ 8, 9 నుంచి కర్కాటక రాశిలో బుధుడు, గురుడు సంచరిస్తుండటంతో జూన్ మధ్యలో ఉద్యోగ ఆఫర్లు, ఒప్పందాలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. జూన్ 11 ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు సంబంధాలు జూన్ 19, 22 వరకు. భావోద్వేగ సమతుల్యత కలిగిన సమయం. ప్రేమ బంధాలు సహజంగా లోతుగా మారతాయి. జూన్ 27, 30 వరకు. నిబద్ధత లేదా దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చలు సానుకూలంగా సాగుతాయి. జూలై 5 భావోద్వేగ ఉద్రేకం లేదా ఉద్వేగ ఘర్షణలు సంభవించవచ్చు. సంయమనం, సానుభూతి చూపండి. జూలై 13 కొత్త ప్రేమ సంబంధం మొదలయ్యే అవకాశం లేదా ఇప్పటికే ఉన్న బంధం పునరుద్ధమవుతుంది. వెనస్ వృషభ రాశిలో జూన్ 5 నుంచి సన్నిహితత బలపడుతుంది. జూన్ 11న సింహరాశిలో పౌర్ణమి ప్రేమలో కొన్ని ముగింపులు లేదా భావోద్వేగ పరిష్కారాలు తీసుకురాగలదు. ఆరోగ్యం మరియు సంక్షేమం జూన్ 20, 24 వరకు. మితమైన పని చేయండి. ఒత్తిడి తగ్గించుకునేందుకు నిత్య చర్యలు తీసుకోండి. జూన్ 29, జూలై 3 వరకు. హృదయ ఆరోగ్యం మరియు రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తేలికపాటి వ్యాయామం చేయండి. జూలై 9 పౌర్ణమి భావోద్వేగ చలనలు ఉండే అవకాశం. శాంతియుత సాధనలతో స్థిరపడండి. మధ్య జూలై శక్తి స్థాయిలు తగ్గవచ్చు. నిద్ర, తగిన త్రాగుదల మరియు స్వీయ శ్రద్ధ అవసరం. ధ్యానం, కలలు రాసుకోవడం లేదా కళారూపాలలో మమేకమవడం మీ అంతరాత్మ శాంతికి సహాయపడతాయి. ధన్యవాదాలు వీక్షించినందుకు. ఇంకెంతో జ్యోతిష్య సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. సురక్షితంగా ఉండండి, సంతోషంగా ఉండండి.